పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఆక్వా రైతులు భారీ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. జగన్ ప్రభుత్వం తమను ఇబ్బంది పెడితే కూటమి ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ఆదుకుంటుందని ఆక్వా రైతులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. పాలకులలో ఆక్వా రైతులు భారీ కృతజ్ఞత సభను అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ యూనిట్ రూపాయన్నరకు ఇస్తామని చెప్పేసి ఇటీవల కేబినెట్లో ఆమోదించింది. దానికి సంబంధించి రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మరి ఆక్వా జోను నాన్ ఆక్వా జోను 10 ఎకరాలు పైబడి రాదని ఏదైతే నిబంధనలు పెట్టి ఈరోజు ఆ 12,500 కనెక్షన్లో ఇవాళ సబ్సిడీ ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి ఆగిపోయినాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఎలక్షన్ హామీగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రూపాయన్నర రైతులకు అందజేస్తాం ఆక్వా జోను నాన్ ఆక్వా జోన్ లేకుండా ఎక్కడ సంబంధం లేకుండా హామీ ఇచ్చారో అది ఈరోజు 2 సంవత్సరాలు కూడా పట్టడానికి కారణం ఏదైతే రైతులు అప్సరా సర్టిఫికేట్ తీసుకుని అప్సరా ద్వారా సబ్సిడీ పొందవలసింది ఏదైతే ఉందో మరి చాలామంది చిన్న సన్నకారు రైతులు కూడా అప్సరా సర్టిఫికేట్ లేకపోవటం దానికి ఏదైతే కౌలుదారులు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఇబ్బందులు కానీ దాని మీద ఇంతవరకు కూడా సర్టిఫికేట్ లేకపోవడం వల్ల లేట్ అయ్యింది. దానికి ఉన్న అన్ని అడ్డంకుల్ని తొలగించి ఇవాళ అందరి చేత సర్టిఫికెట్లు ఇప్పించి మరి ఇవాళ సబ్సిడీ వచ్చే విధంగా కూడా ప్రభుత్వం కృషి చేసింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులకి ఒక పండుగ దినం. ఎందుకంటే గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆక్వా రైతులకి ముందు గుయ్యి వెనక నొయ్యి అన్న సంధాన ఆక్వా రైతులకి ఎటువంటి ప్రోత్సాహాలు కానీ కరెంట్ సబ్సిడీ విషయంలో ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ అని అనేక షరతులు విధించి మరి కొంతమంది రైతులకి మాత్రమే ఈ సబ్సిడీని పరిమితం చేసిన సందర్భంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆక్వా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన నేపథ్యంలో మరి ఈ మధ్యకాలంలో మరి ఆక్వా రంగం అనేక ఒడిదుడుకుల్ని ఇబ్బందులను ఎదుర్కొన్న నేపథ్యంలో మరి ఈ ఆక్వా రైతుల్ని ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో మరి ఈ కరెంట్ సబ్సిడీని ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక లోటును భరించినప్పటికీ ఆక్వా రైతుల జీవితాల్లో ఒక వెలుగులు నింపాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సబ్సిడీని ఏర్పాటు చేయడం ఈ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్న అనేక మంది ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆమె మాత్రం ఆక్వా రైతులందరికీ కూడా మంచి అవకాశాన్ని జోను ఆక్వా జోను అని నాన్ జోన్ అనేది లేకుండా అంతా ఒకటే 2 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా రైతుకి ₹1.50 కరెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి మరి నిన్న కళ్యాణి మీటింగ్లో చెప్పడం జరిగింది. దీనివల్ల రైతులు చాలా ఉపయోగం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆక్వా పరిశ్రమని డెవలప్ చేస్తానికి వస్తున్నారు. అలాగే నిన్న మాకు ఏలూరు జిల్లా కల్దిండి మండలం వచ్చి ఆయన మాకు అనేక వరాల జల్లు కురిపించారు. ఇక్కడ వేస్ట్గా సముద్రంలోకి వదిలిపెట్టే వాటర్ని మన బ్యారేజ్ నుంచి తీసుకుని ఇరిగేషన్ బ్యారేజ్ నుంచి వాటర్ ఎక్కువ తీసుకుని కొల్లేట్లకు వదిలిపెడితే అక్కడున్న దాదాపు 50,000 ఎకరాలు 3 నియోజకవర్గాలు ఉండి అలాగే కైకులూరు పెడ నియోజకవర్గాలు 3 నియోజకవర్గాల్లో ఉన్న ఆక్వా రైతులందరూ కూడా సత్యచామలంగా ఆనందిస్తారు. యూనిట్ సంబంధించి విద్యుత్ సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అయితే ఆక్వా రైతులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీ ఆంధ్రజ్యోతి.